మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. చెండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత శనివారం అనగా 22వ తేదీ తేలకుంట శ్రీనివాసులు అని చెప్పేసి మహావీర్ పారాబాయిల్ రైస్ మిల్ ఓనర్ అయినటువంటి ఆ తేలకుంట శ్రీనివాసులు మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి అతన్ని చెండూరు మార్కెట్ యార్డ్ గోదాం నుంచి దాదాపు 600 బస్తాల వరకు ధాన్యం చోరీ కాబడదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు మీద వెంటనే మేము ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయగా మాకు కొంతమంది వ్యక్తుల అనుమానం వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళ ద్వారా మాకు టోటల్ కొంతమంది నేరస్తులు దొరకడం జరిగింది. వాళ్ళు నాగిళ్ళ ఆంజనేయులు అనే అతను మెయిన్గా చెండూరు మార్కెట్ యార్డ్లో ఆ ట్రేడ్ లైసెన్స్ డీలర్గా వ్యవహరిస్తుంటాడు. అతనితో పాటు బ్రహ్మోజు ప్రకాష్, మేతరి నాగేష్ వీళ్ళు ముగ్గురు కలిసి దఫాలుగా కొన్ని పర్యాలు చాలాసార్లు అక్కడ రైస్ మిల్ నుంచి డూప్లికేట్ కీ ఓపెన్ చేసి డూప్లికేట్ కీ తోటి తాళం ఓపెన్ చేసి చోరీ చేయడం జరిగింది. ధాన్యం బస్తాలని టోటల్ మా లెక్క ప్రకారం 535 బస్తాల వరకు చోరీ కాబడ్డది. అట్టి చోరీ కాబడిన ధాన్యం ఎక్కడ డంప్ చేసానో అన్ని వెరిఫై చేసిన తర్వాత వారి దగ్గర నుంచి టోటల్ ఈ ధాన్యం అమ్మగా వచ్చినటువంటి డబ్బులని 5 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ నాగిళ్ళ ఆంజనేయులు దొంగతనం చేసిన తర్వాత ఈ విషయం చూసినటువంటి దోటి వెంకన్న అండ్ అతనితో పాటు కొందరు అనుచరులు అతన్ని థ్రెటన్ చేసి ఈ విషయం మేము పోలీసులకు ప్రెస్లో మీడియాకి ఇస్తామని చెప్పి థ్రెటన్ చేసి అతని దగ్గర నుంచి దాదాపు 5 లక్షల వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి మేము దోటి వెంకన్నను అతనితో పాటు ఇంకొక 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి టోటల్ 5 లక్షలకు గాను 4,80,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని విచారణ పూర్తయిన తర్వాత నిన్న రాత్రి అరెస్ట్ చేసినాము. ఈరోజు డ్యూ ప్రాసెస్ ప్రకారము మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం రిమాండ్ కోసం. దొంగతనం చేసారు ఎక్కడ మీరు ఏందని విచారణ చేసి వాస్తవాలు బయటకు తీసుకొచ్చారు. గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయండి. A3 మోతరి నాగేష్ మీద ఒక రేప్ కేసు ఉంది, రేప్ అండ్ పోక్సో కేసు ఉందండి. అదేవిధంగా A5 A9 A5 వేముల పవన్, A9 గండూరి మల్లేష్ మీద ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అదేవిధంగా A7 భీమనపల్లి గణేష్, దోటి నరేష్ మీద కూడా ఇంతకుముందు కొట్టుకున్న కేసులు ఉన్నాయి. 3 కేసులు ఉన్నాయండి వీళ్ళ మీద. దోటి వెంకన్న అక్కడికి వెళ్ళేసి ఈ నేరం జరుగుతుందని చెప్పేసి తెలిసిన తర్వాత ఇతనితో పాటు ఇలా అసోసియేట్ అందరూ పిలుచుకొని వాళ్ళందరూ వీడియోగ్రఫీ చేయడము చేసిన తర్వాత రిటర్న్ చేయడం చేశారు. ధాన్యము ఆల్రెడీ మార్కెట్లో చేతులు మారిపోయి రైతులకు వేరే పారాబాయిల్ రైస్ మిల్కు సేల్ చేసింది. ఆ ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులను మనం రికవర్ చేస్తాం. ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఉన్నాయో వాటిని రికవరీ చేయడం జరిగింది. అటువంటి మా దృష్టికి ఏం రాలేదండి. మిల్లు యజమానికి మాకేమి వాళ్ళని అడిగితే మాకు సొంతంగా మేము తీసుకున్నాము, కలెక్ట్ చేసుకొని చెప్తున్నాం, కానీ అటువంటి మా దృష్టికి ఏం రాలేదు. మార్కెట్ కమిటీ ఎటువంటి అపోహలు లేవండి. దీనిలో పనిచేసే నాగిళ్ళ ఆంజనేయులు అయితేనే అతను ఫాల్స్ కీ ఓపెన్ చేసి ఫాల్స్ కీ ద్వారా తాళం ఓపెన్ చేసి దొంగతనం చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ ఎటువంటి ప్రమేయం లేదు. తేలకుంట శ్రీనివాస్ దగ్గర చాలా రోజుల కింద అయినా అక్కడ విమర్శగా పనిచేసింది, కొన్ని రోజులు పనిచేసింది. ఆయన తెలియకుండా కాదు, ఈయన ఈ ట్రేడ్ లైసెన్స్ హోల్డర్గా మార్కెట్ యార్డ్లో పనిచేస్తారు కనుక అతనికి యాక్సెస్ ఉంది. మార్కెట్ యార్డ్లో కానీ అక్కడ మార్కెట్లో తిరగడానికి యాక్సెస్ ఉంటుంది కనుక దానివల్ల అతను డూప్లికేట్కి సంపాదించగలరు. లేదు, సీన్ తెలియకుండా జరగదండి. ఈయన సొంతంగా చేశారు. అది వాళ్ళని అడిగితే బాగుంటుంది. మీరు మార్కెట్ సెక్రటరీ విచారణ చేస్తాము, వాచ్మెన్ విచారణ చేస్తాము. మార్కెట్ సెక్రటరీ జానయ్యను, అదేవిధంగా వాళ్ళ స్వామి అని చెప్పేసి వాచ్మెన్ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయడం విచారణ చేస్తాం. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా మాకు కూడా ఈ గతంలో దాదాపు ఒక 1 month 2 months జరుగుతున్న ఈ విషయం జరుగుతున్నట్టు, కానీ మాకు కూడా
22nd రోజు మా దగ్గరికి అయితే కంప్లైంట్ తీసుకొని వచ్చారో ఆ రోజు మాకు తెలవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు సేమ్ వాళ్ళకు కూడా వీళ్ళు మార్కెట్ మన రైస్ మిల్ ఓనర్స్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు సేమ్ డే. ఒక్క వ్యక్తి పాత్ర ఒకటి పూర్తిగా విచారణ చేసి తీసుకోవాల్సింది ఒకతను. టోటల్ 12 మంది అండి. టోటల్ 12 మంది. దీంట్లో ముగ్గురు వ్యక్తులు దొంగతనంలో పాల్గొన్నారు డైరెక్ట్గా. మిగతా వ్యక్తులు వీళ్ళు కెమెరా క్లిప్పింగ్స్ చూపించి బెదిరించడం జరిగింది. 11 మంది. ఎవరు కానీ మాకు ఎటువంటి ఒత్తిడి లేదండి. రాజకీయ నాయకుల ప్రమేయం కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి కానీ మాకు ఈ కేసులో ఎటువంటి పరిస్థితులు లేదు. అటువంటి అన్ని అపోహలు కానీ ఎటువంటి ప్రెషర్ మా మీద లేదు. ఆ టోటల్ 10 lakhs 5 lakhs ఏమో ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు 5 lakhs, ఇంకో 5 lakhs థ్రెటన్ చేసి సంపాదించిన డబ్బు. అంటే దాంట్లో 5 lakhs తీసుకుంటే దాంట్లో ఒక 20,000 ఖర్చు చేసుకున్నారు. 4,80,000 దాంట్లో వసూలు చేశారు. టోటల్ 9,80,000 క్యాష్ వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ రికవర్ చేశారు. నిరసన సెల్ ఫోన్. ఒక ఆటో టాటా ఏసీ అయితే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడిరో ఆ ఆటో ఒకటి రికవర్ చేశారు. లేదండి, పొలిటికల్ లీడర్ ప్రమేయం ఎటువంటి పరిస్థితి లేదు. మాకు సఫిషియెంట్ టైము, మేము సఫిషియెంట్ టైం తీసుకొని వాస్తవాలు ఏమైనా బయటపెట్ట కనుక కొద్దిగా డిలే చేయడం జరిగింది. కానీ దానిలో పొలిటికల్ ప్రమేయం ఎటువంటిది లేదు. మా విచారణలో మాత్రం మార్కెట్ కమిటీ సెక్రటరీ కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధం ఉన్నట్టయితే మా దృష్టిలో రాలేదు. అటువంటివన్నీ మాకైతే నిజాలేమి ఇంకా వెలుగులోకి రాలేదు. సెక్రటరీ మాకు 20 రోజులు దాచిపెట్టిన విషయం మాకు అది నాలెడ్జ్ ఏం లేదు. 22nd తర్వాత మేము అతను పిలిచి విచారణ చేయాలి. సెక్రటరీని చేస్తే మా దానికి వాళ్ళ నామ్స్ ప్రకారం ఏమున్నాయి ఏంది ఎట్లా అని అన్ని డాక్యుమెంట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రైస్ మిల్లు రెంట్కి ఇచ్చింది, రైస్ గోదాం, అన్ని డాక్యుమెంట్స్ మేము కలెక్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. సీసీ కెమెరా అక్కడ లేవండి. అక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరా అమౌంట్ అదే కదా, 5 లక్షలు వసూలు చేసిర్రు. దాంట్లో 4,80,000 వసూలు చేసినాం. 5 లక్షలు వచ్చినాయి. రెండు టోటల్ కలిపి 9,80,000. ముఖ్య వ్యక్తి అని కాదు. ఇంకోటి సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే అందరికీ పబ్లిక్ కానీ సోషల్ మీడియా మిత్రులకు కానీ ఎవరైనా సొసైటీలో మీ దృష్టికి ఒక నేరం జరిగింది, ఒక పట్టదగిన నేరం జరిగిందని మీకు సమాచారం ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకల్ పోలీస్ కానీ లోకల్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఖచ్చితంగా అది దాచి పెట్టడం కూడా నేరస్తులకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది కనుక దాని విషయంలో అతని కూడా చర్య తీసుకుంటాం. అది గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదండి. దొంగతనం జరిగింది, దొంగతనం అండి. అది గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. అది గోప్యంగా ఉంచాల్సిన విషయం అంతకన్నా కాదు. మేము 100% గోప్యంగా ఉంచాం. ఎవరి అన్నా మీరు సమాచారం ఇస్తే, మాకు ఇక్కడ నేరం జరుగుతుందని సమాచారం ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి డీటెయిల్స్ కానీ ఎవరికి కానీ ఇన్ఫార్మ్ చేయము. అటువంటిది బయటికి మా ద్వారా రాదు. అది 100% మీరు ఆలోచన చేసుకోవాలి.